మెదక్ జిల్లా వెదుల్తూరి మండలం యూరియా విషయంలో కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షాలు భగ్నం చేసే ప్రయత్నంలో పడ్డాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు హనుమన్న గారి నరేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెదుల్తూరి మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో కంటే వెదుల్తూరి మండలానికి 23,000 బస్తాల యూరియా అదనంగా సరఫరా అయిందని తెలిపారు. కొందరు రైతులు ముందస్తుగా మందు బస్తాలను నిల్వ చేసుకుంటున్నారని, అవసరం మేరకే యూరియా తీసుకోవాలని రైతులను సూచించారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో సైతం యూరియా కొరత విషయం అందరికీ తెలుసని, అది పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీలపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేస్తామని ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. యాసంగి సీజన్ కి కూడా ఎలాంటి కొరత రాదని, కొందరు కావాలని కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు హనుమన్న గారి నరేందర్ రెడ్డి, తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, సొసైటీ డైరెక్టర్ కృష్ణ గౌడ్, జీతయ్య గారి కృష్ణ, శ్రీనివాస్, జంగీర్, రాములు నాయకులు పాల్గొన్నారు. వెల్దుర్తి మండలంలోని అగ్రికల్చర్ ఆఫీసు సంప్రదించడం జరిగింది. ఆడ లెక్కల ప్రకారం చూస్తే గత సంవత్సరము ఇదే సీజన్లో 18,000 బస్తాలు మాత్రమే సరిపోయినాయి. అదే ఈ సంవత్సరం వచ్చేసరికి 23,000 బస్తాలు వచ్చినా ఇంకా సరిపోతలేదు. రైతులు ఆతృత ఎక్కువై కృత్రిమ కోరికతో ఏర్పడుతుంది. ఎందుకంటే ఇంకా మళ్ళీ వస్తుందో రాదో అనే భయంతో రైతులు ఇళ్లలో సేవ్ చేసుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఎప్పుడైనా సరే గవర్నమెంట్ను బంధం చేసి కార్యక్రమం చేస్తున్నారు వేరే పార్టీ వాళ్ళు ఇద్దరు. ఎందుకంటే ఏదైనా సరే యూరియా రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పెద్దన్న పాత్ర పోషిస్తుంది, అక్కడ నుంచి రావాల్సి ఉంటుంది. మీ అందరికి తెలియాలి. ఎందుకంటే మన రఘునందన్ రావు కూడా చెప్పారు, ఇది కొరత సెంట్రల్ నుంచి ఏర్పడిందని తెలుసు. అలాగే బీజేపీ పాలిత ప్రాంతాలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. మనం ఆంధ్రప్రదేశ్ పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా టీడీపీ ప్రభుత్వం ఉంది, అక్కడ కూడా ధర్నాలు ఇవన్నీ చేస్తుంటే పుట్టిన గవర్నమెంట్ బదనాం చేసే పరిస్థితి చేస్తుంది. కాబట్టి అందరిని తిప్పికొడుతున్నాము. రాబోయే రోజుల్లో కూడా అవసరం ఉంటేనే యూరియా తీసుకోండి, లేని యూరియా తీసుకొని మీ రైతులు జాగ్రత్త పడవద్దని చెప్పి తెలియజేస్తూ, వచ్చేది కూడా యూరియా సక్రమంగానే వస్తుంది. మీరు అందరూ ఆలోచన చేసి యూరియా మోతాదు కంటే కూడా ఎక్కువ వాడొద్దని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే వ్యవసాయ అధికారి ఏవో దాన్ని కూడా వెళ్ళడం జరిగింది. తను కూడా ప్రతినిత్యము అన్ని సొసైటీల్లో సెంటర్లలో అడిగి తెలుసుకొని హార్డ్ వర్క్ చేస్తూ వాళ్ళకు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎలాంటి వాళ్ళ తన అవకాశాలు చేయదు, సరైన రీతిలోనో సరైన పద్ధతిలోనో వాళ్ళు సప్లై ఇవ్వడం జరుగుతుంది. దయచేసి వాళ్లకు రైతులు కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.